హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. నా స్టోరీస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్ రావడానికి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇవి మాత్రమే మీ నుండి నేను కోరుకుంటున్నా. మీరేమో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ ఇవ్వకుండా చూసి వెళ్తున్నారు. అది నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. నన్ను బాధ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్, వీడియోకి ఒక లైక్, ఇవి రెండే ఖచ్చితంగా చేయండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకునేది ఇది ఒక్కటే. దయచేసి ఈ రెండు మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రోజు నుంచి నేను పెట్టే ప్రతి వీడియోకి ముందు నేను మీకైతే ఒక జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను. మీకు ఆన్సర్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అది ఒక చిన్న కుటుంబం. సుశీల, ఆమె భర్త సుధాకర్, వాళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వినయ్, చిన్న కొడుకు వినోద్. నలుగురు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళ రిలేటివ్స్ లో పెళ్లి అని సుశీల గారు అందరినీ పెళ్లికి రెడీ అవ్వమని చెప్పారు. అమ్మా, నాకు ఆఫీసులో లీవ్ ఇవ్వలేదు అన్నాడు వినయ్. నాకు ఈ రోజు ఎగ్జామ్ ఉంది అమ్మా అని చెప్పాడు వినోద్. సరే అమ్మా, నువ్వు నాన్న వెళ్ళండి. నేను ఆఫీసులో వర్క్ చూసుకొని తమ్ముడికి ఎగ్జామ్ అయిపోగానే మేమిద్దరం కలిసి ఊరికి వస్తాం ఈ వీక్ లాస్ట్ లో అని చెప్పాడు వినయ్. సరే అని సుశీల, సుధాకర్ ఇద్దరు ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. వినయ్, వినోద్ ఇద్దరికి పేరుకు అన్నదమ్ములే అయినా ఒకరు అంటే ఒకరికి పడేది కాదు. వినయ్ చెప్పేది ఏది కూడా వినోద్ చేసేవాడు కాదు. ఆ రోజు ఊరికి వెళ్ళాలి, త్వరగా రా అని చెప్పాడు వినయ్. కానీ వినోద్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చాలా లేటుగా వచ్చాడు ఇంటికి. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో కారులో బయలుదేరారు ఇద్దరు. ఆ రోజు ఆఫీసులో పని చూసుకొని వినోద్, వినయ్ ఇద్దరు కలిసి కారులో వాళ్ళ విలేజ్కి బయలుదేరుతారు. వినోద్ కారులో సాంగ్స్ పెట్టి వాల్యూమ్ చాలా ఎక్కువగా పెడతాడు. రేయ్, సౌండ్ తగ్గించు, చిరాగ్గా ఉంది. నా ఇష్టం, నాకు ఇలాగే ఇష్టం అని ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టాడు వినోద్. ఇలా హైవే మీద వెళ్తూ ఉన్న వాళ్ళ కారు పక్కన ఒక పెద్ద లారీ వెళ్తుంది. కారు పక్కన కొంచెం కూడా గ్యాప్ లేకుండా వెళ్తుంది. ఇంకా కొంచెం పక్కకు వచ్చి ఉంటే వినయ్ వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యేది. వినయ్కి కోపం నశాలానికి అంటింది. ఎలాగైనా ఆ లారీ డ్రైవర్కి బుద్ధి చెప్పాలని కారు స్పీడ్ పెంచాడు. వినోద్కి స్పీడ్ అంటే చాలా భయం. అన్నయ్య, కొంచెం స్పీడ్ తగ్గించు ప్లీజ్, నాకు భయంగా ఉంది అన్నయ్య, ప్లీజ్. వినయ్ అవి ఏమి పట్టించుకోకుండా ఎలాగైనా ఆ డ్రైవర్ని పట్టుకొని బుద్ధి చెప్పాలని కారు స్పీడ్ ఇంకా పెంచాడు. ఆ లారీ ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. వినయ్ ఇంకా స్పీడ్ పెంచాడు. అలా ఇద్దరి మధ్య హోరాహోరీగా చిన్న రేసు జరుగుతున్నట్లు ఉంది అక్కడి పరిస్థితి. అలా ఒక 10 నిమిషాల తర్వాత వినయ్ కారు లారీ పక్కగా వెళ్ళింది. రే వినోద్, ఆ డ్రైవర్ని లారీ ఆపమని చెప్పు అన్నాడు వినయ్. కానీ ఎందుకో వినోద్ చాలా భయపడుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి షర్టు బాగా తడిచిపోయింది. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. రేయ్, ఆ లారీని ఆపమని చెప్పు అని వినయ్ ఎంత చెప్పినా వినోద్ మాత్రం ఏం మాట్లాడకుండా అలా కూర్చుండిపోయాడు. అలా ఆ లారీ వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోయింది. ఏమైంది తమ్ముడు, ఎందుకు భయపడుతున్నావు? అన్నయ్య, అన్నయ్య అది అంటూ భయపడుతున్నాడు. ఏమైందిరా చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? ఇందాక లారీని ఆపమని చెప్పావు కదా, ఆ లారీలో ఎవరు లేరు అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు లేకపోవడం ఏంటి? చీకటిగా ఉంది కదా, నీకు ఎవరు కనిపించి ఉండరులే. నువ్వు ఊరికే భయపడకు. లేదు అన్నయ్య, లారీలో లైట్స్ వేసి ఉన్నాయి. స్టీరింగ్ దానికి అదే తిరుగుతూ ఉంది, నేను చూశాను అని భయపడుతూ చెప్తాడు. వినయ్కి ఏమీ అర్థం కావడం లేదు. అది ఏం లేదులే, నువ్వు భయపడకు అని చెప్పి కారుని స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ వినోద్ని గమనించాడు. చాలా భయపడిపోయి ఉన్నాడు తను. ఇంకా వినయ్ ఇలా కాదు, తన దృష్టి ఎలా అయినా మళ్లించాలి అని అనుకున్నాడు. వాళ్ళు వెళ్లే దారిలో ఒక హోటల్ ఉంది. ఎప్పుడు చూసినా అక్కడ ఎక్కువ మంది జనం ఉండేవారు కాదు. వినయ్ ఆ హోటల్కి వెళ్ళి తన తమ్ముడిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొని రావాలని ఆ హోటల్ దగ్గర కారు ఆపాడు. తన ముందు ఉన్నది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిన లారీ అక్కడ కనిపించింది. దానిని చూడగానే వినయ్కి కోపం వచ్చి నరాలు బిగుసుకున్నాయి. అంత స్పీడ్గా వెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలు అన్యాయం అవుతాయి కదా అని ఆలోచిస్తూ, చూడు తమ్ముడు, ఎవరు లేకపోతే లారీ ఇక్కడ ఎలా వచ్చి ఆగింది? చీకటిగా ఉన్నందువల్ల నీకు ఎవరు కనిపించి ఉండరు అని వాళ్ళ తమ్ముడు భయాన్ని పోగొట్టడానికి చెప్పాడు. లేదు అన్నయ్య, నాకు ఎందుకో భయంగా ఉంది, మనం వెళ్ళిపోదాం అంటాడు వినోద్. ఏమీ కాదు, నేను ఉన్నా కదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. అలా వెళ్తూ వినయ్ ఆ లారీని చూస్తాడు. అది చాలా పాత మోడల్ లారీలా ఉంది. ఇప్పుడు ఉన్న లారీల కంటే చాలా పాతదిగా ఉంది. అలా వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ హోటల్ చాలా అందంగా ఉండడంతో డెకరేషన్ చేసి చాలా విశాలంగా ఉంది.
ఇంత అందమైన హోటల్కి ఎందుకు చాలా తక్కువ మంది వస్తారు అర్థం కాలేదు వినయ్కి. తమ్ముడు, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇవ్వమని చెప్పాడు. తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వద్దు అన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా ఉండు అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు వినయ్. వెళ్ళి అక్కడికి ఆ లారీ డ్రైవర్ వచ్చాడా అని అడిగాడు. ఆ రిసెప్షనిస్టు సడన్ గా ముందుకు తిరిగి చూశాడు. అతని కళ్ళు పెద్దగా ఉన్నాయి. వినయ్ని చూస్తూ, అవును వచ్చాడు, మీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు. నేను తన కోసం వస్తే తను నా కోసం చూడటం ఏంటి? ఏం అర్థం కాలేదు వినయ్కి. సరే, అతను ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడ ఉన్నాడు అంటూ ఒక రూమ్ వైపు చూపించాడు. అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు వినయ్కి. ఎలాగైనా తనని కలిసి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు కాబట్టి తనని కలవాలి అనుకున్నాడు. అలా ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్న వినయ్కి తన తమ్ముడి వైపు చూశాడు. వినోద్ వెళ్ళొద్దు అని సైగ చేస్తున్నాడు. కానీ అది ఏమీ పట్టించుకోకుండా వినయ్ ఆ రూమ్ లోపలికి వెళ్ళాడు. ఆ రూమ్ మొత్తం చాలా సైలెంట్ గా ఉంది. తన గుండె చప్పుడు తనకే వినిపించే అంత సైలెంట్ గా ఉంది. ఆ గది మొత్తం బయట తను చూసిన లారీ ఫోటోలు ఉన్నాయి. ఆ గది మధ్యలో పెద్ద అద్దం ఉంది. ఆ అద్దం వైపు వెళ్లి దాని ముందు నిల్చున్నాడు. ఎవరో వెనక ఉన్నట్లు అనిపించింది. ఆ వేడి శ్వాస వినయ్కి తగులుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఆ అద్దంలో వినోదిని ఎవరో కత్తితో పొడిచినట్లు అనిపించింది. వినయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయం వేసింది. వెనక్కి తిరిగి వినోద్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ వినోద్ లేడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. వెయిటర్ లేడు, రిసెప్షన్ లేడు, వినోద్ లేడు. ఒక్క క్షణం మైండ్ ఆగినంత పని అయింది వినయ్కి. ఎలాగైనా బయటకు వెళ్ళాలి అని ఎగ్జిట్ వైపు పరిగెత్తాడు. కానీ ఎవరో డోర్ లాక్ చేసేశారు. ఎంత లాగినా రావడం లేదు. 2 సార్లు పగలగొట్టాడు, కానీ అది తెరుచుకోలేదు. అక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కావట్లేదు వినయ్కి. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీశాడు. కానీ అక్కడ సిగ్నల్ లేదు. ఒక్కసారిగా అక్కడ కరెంటు పోయింది. అందంగా కనిపించిన హోటల్ చీకటిగా మారిపోయింది. వెంటనే ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూశాడు. మతిపోయినంత పని అయిపోయింది. వాళ్ళు మొదట వచ్చినప్పుడు అందంగా ఉన్న హోటల్ ఇప్పుడు పాడుబడిన ఇల్లులా ఉంది. బూజు పట్టి నేల అంతా దుమ్ముతో నిండిపోయి ఉంది. చూడ్డానికి అదో పెద్ద బూత్ బంగ్లాలా ఉంది. వినయ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క తన తమ్ముడు కనిపించట్లేదు. డోర్ ఓపెన్ కావట్లేదు. అలా ఆలోచిస్తున్న వినయ్కి తన వెనక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. ఆ వ్యక్తి వచ్చి వినయ్ వెనక నిలబడి ఉన్నాడు. అతని శ్వాస వినయ్ వెనకాల తగులుతూ ఉంది. ఒక పక్క తన తమ్ముడు కనిపించట్లేదు. వెనక ఉన్నది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు వినయ్. వెనక ఉన్న వ్యక్తి శ్వాస ఇంకా తన మీదకు తగులుతూనే ఉంది. వెనక్కి తిరిగి చూడాలి అంటే భయం వేసింది. అలా 2 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. ద గేమ్ స్టార్ట్ నౌ అనే ఆ గొంతు చాలా భయంకరంగా ఉంది. వినయ్కి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చెమటలు పట్టి అలా వణుకుతూ ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అలా భయంతో డోర్ దగ్గరికి వెళ్ళి దానిని ఓపెన్ చేసేకి ట్రై చేశాడు. కానీ అది తెరుచుకోలేదు. అది చాలా పెద్దగా స్ట్రాంగ్గా ఉంది. ఎంత ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. ఇలా కాదు, ఇక్కడ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనుకొని తను ఇంతకు ముందు చూసిన అద్దం ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తే ఏమైనా కనిపిస్తుంది అనుకొని ఆ గది వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అంత పెద్ద హోటల్లో తను వెళ్లాల్సిన గది ఎక్కడ ఉంది అనేది కనిపెట్టడం చాలా కష్టమైన పని. కానీ ఆ గదిలోకి వెళ్తేనే ఏదో ఒక క్లూ దొరకవచ్చు అని ఫోను టార్చ్ ఆన్ చేసి ఆ గదిని వెతకడం మొదలుపెట్టాడు. ఎలాగో ఆ గదిని కనిపెట్టి లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వినయ్కి ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే తను ఇంతకు ముందు వచ్చి చూసినప్పుడు అక్కడ లారీ ఫోటోలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లారీ ఫోటోలు బదులు 10 మంది ఫోటోలు ఉన్నాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉన్నారు వారు. ఆ 10 ఫోటోలలో 9వ ఫోటో వినయ్ది ఉంది. తన ఫోటో అక్కడికి ఎలా వచ్చింది అని వినయ్కి అర్థం కాలేదు. అలా ఆ ఫోటోలు అన్ని చూస్తూ ఉండగా వెనక నుంచి ఏదో శబ్దం వచ్చింది. ధైర్యం చేసుకొని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ తను మొదటిసారి చూసినప్పుడు తన తమ్ముడిని ఎవరో చంపుతున్నట్లు కనిపించిన అద్దంలో ఏదో కదలికలు కనిపించాయి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి దాని వైపు అలా చూస్తూ ఉండగా అద్దంలో వినయ్ ఆ గదిలో చూసిన 10 ఫోటోలలో లాస్ట్ ఫోటోలో ఉన్న వ్యక్తి అంటే 10వ వ్యక్తిని కత్తితో చంపుతున్నట్లు కనిపించింది. అది చూసిన వినయ్కి పై ప్రాణాలు పైనే పోయాయి. అసలు నేను ఒకరిని చంపడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న వినయ్కి చాలా మంది నడుస్తూ వస్తుంటే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా అడుగుల చప్పుడు వినిపించింది. ఆ అడుగుల చప్పుడు నేరుగా వినయ్ వైపు వస్తున్నట్లు తనకి తెలుస్తుంది. కానీ తనకి ఏం చెయ్యాలో తెలియక అక్కడే చూస్తూ నిలబడి ఉన్నాడు. అలా ఆ సౌండ్ వినయ్ ఉన్న గది బయట వరకు వచ్చి ఆగిపోయాయి. అలా మెల్లగా గది తలుపులు తెరుచుకున్నాయి.
గది తలుపులు తెరుచుకున్న వెంటనే 5 మంది పోలీసులు లోపలికి వచ్చారు. అందులో పెద్ద ఆఫీసరు ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. సార్ నా పేరు వినయ్, నేను మా తమ్ముడు ఇక్కడ భోజనం చేద్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నా తమ్ముడు కనిపించకుండా పోయాడు అని చెప్పాడు. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుండి బయటికి పద అని ఆ పోలీసు వినయ్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి ఈ డోర్ జామ్ అయింది, నువ్వు దీన్ని తీయడానికి ప్రయత్నించావా అని అడిగాడు. అవును సార్, నేను చాలా ట్రై చేశాను కానీ అది తెరుచుకోలేదు. చూడు, ఈ హోటల్ 5 సంవత్సరాల నుంచి క్లోజ్ చేసి ఉంది, నువ్వు దీని లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగాడు ఆఫీసర్. సార్ అదంతా నాకు తెలియదు, నా తమ్ముడు ఈ హోటల్లో ఉన్నాడు, ప్లీజ్ మీరు ఎలా అయినా వాడిని కాపాడండి. మీ తమ్ముడు హోటల్లో ఉండడమేంటి? నిజం సార్, వాడు లోపల ఉన్నాడు, ఎలా అయినా కాపాడండి. సరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి చూస్తాం అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు అరగంట తర్వాత బయటికి వచ్చి లోపల ఎవరూ లేరు కదా అని చెప్పారు. సార్ ఏమంటున్నారు, లోపల లేకపోవడం ఏంటి సార్, తను లోపలే ఉన్నాడు. చూడు మిస్టర్, లోపల ఎవరూ లేరు, మేము పెట్రోలింగ్కి వెళ్తూ ఇక్కడ మీ కార్ను చూసి వచ్చి నిన్ను సేవ్ చేయగలిగాం. మేము చూడకపోయి ఉంటే నువ్వు కూడా లోపల ఇరుక్కుపోయి ఉండేవాడివి. కాబట్టి ఏం మాట్లాడకుండా మా టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ వాళ్ళ కారులో ఎక్కి వెళ్ళిపోయారు. అసలు ఏమి జరుగుతుందో తెలియడం లేదు వినయ్కి. తన తమ్ముడికి ఏమైంది అని ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాలి అని ఫోన్ తీసుకొని సుధాకర్ గారికి ఫోన్ చేశాడు. సుధాకర్ గారికి వెంటనే ఆ హోటల్ దగ్గరికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా కాసేపు తర్వాత సుధాకర్ కంగారుగా ఆ హోటల్ దగ్గరికి వచ్చాడు. ఏమైంది వినయ్, ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేమి కాదు కదా? అది నాన్న, నాకు ఏమి కాలేదు కానీ తమ్ముడు అక్కడ లోపలే ఉన్నాడు, వాడికి ఏమైనా ఆపద రావచ్చు, వెళ్ళి కాపాడదాం రండి. తమ్ముడా? తమ్ముడెవరు? ఏం మాట్లాడుతున్నావు వినయ్, నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. మళ్ళీ వినయ్ తమ్ముడు నానా అన్నాడు. నీకు తమ్ముడు లేడురా అన్నాడు సుధాకర్. వినయ్కి ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి తమ్ముడు నానా అన్నాడు. సుధాకర్కి కోపం పీక్స్లోకి వెళ్ళి, తమ్ముడు ఎవర్రా నీకు, అసలు తమ్ముడు లేడు, పదా ఇంటికి వెళ్దాం అని తీసుకొని వెళ్ళిపోయాడు వినయ్ని. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు, నాకు తమ్ముడు లేకపోవడం ఏంటి, అమ్మకి కాల్ చేద్దాం అని ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. అమ్మా, నాన్న ఏంటి నాకు తమ్ముడు లేడు అంటున్నాడు, నువ్వైనా చెప్పు అన్నాడు వినయ్. తమ్ముడా? నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నాన్న అంటుంది సుశీల. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నాకు తమ్ముడు లేడు అంటున్నారు, ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనుకున్నాడు వినయ్. అలా ఇంటికి వెళ్ళిన వినయ్ సుధాకర్ గారిని సుశీల గారిని ఒక చోట కూర్చోబెట్టి మళ్ళీ వినోద్ గురించి అడిగాడు. వాళ్ళు కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. ఇలా కాదు అని వినయ్ వినోద్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాడు. వాళ్ళకి అసలు వినోద్ పేరు కూడా తెలియదు అని చెప్పారు. మైండ్ అసలు పని చేయడం లేదు వినయ్కి. వినోద్ ఫేస్బుక్ని చెక్ చేశాడు, అసలు వినోద్ అకౌంట్ లేదు అక్కడ. అలా ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉన్న వినయ్కి ఒక గొంతు వినిపిస్తుంది. అదే గొంతు, తన ముందు హోటల్లో విన్న గొంతు అదే. ఆ గొంతు అలా నవ్వుతూ ఉంది. వినయ్కి అక్కడ ఎవరు కనిపించలేదు కానీ ఆ నవ్వు మాత్రం చాలా భయంకరంగా వినిపిస్తుంది. అలా నవ్వుతూ, నీకు నీ తమ్ముడు మళ్ళీ బ్రతికి రావాలా అని అడుగుతుంది. అప్పుడు వినయ్, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు కనిపించు ఒకసారి అని చాలా కోపంగా అన్నాడు. ఆ గొంతు, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నేను నీ తమ్ముడిని నీకు అప్పగిస్తా, లేకపోతే వాడిని చంపేస్తా. నీకు ఒకరోజు టైం ఇస్తున్నా, నేను చెప్పినట్లు చేయకపోయావో నీ తమ్ముడు చావు వార్త వినక తప్పదు, సిద్ధంగా ఉండు. లేదు, నా తమ్ముడిని ఏం చేయకు. ఏం కావాలి నీకు, నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఏం చెయ్యాలి అని అడుగుతాడు. వెళ్ళి నీ గదిలో ఉన్న టీవీ వైపు చూడు. అలా వినయ్ మెల్లగా నడుచుకుంటూ తన ముందు ఉన్న టీవీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వినయ్ ఇంతకు ముందు తాను హోటల్లో చూసిన 10 ఫోటోలలో 10వ ఫోటోలో ఉన్న వ్యక్తిది. ఆ ఫోటో చూపించి నువ్వు ఆ వ్యక్తిని చంపాలి అని చెప్తుంది ఆ గొంతు. చంపడం ఏంటి, నేను ఎందుకు చంపాలి, నేను చంపను అన్నాడు వినయ్. ఆ గొంతు గట్టిగా నవ్వుతూ, ఏంటి చంపవా, నువ్వు చంపకపోతే నీ తమ్ముడు చావు కోసం ఎదురు చూడు అంటూ నవ్వుతుంది. లేదు నేను చంపను. అవునా, అలా అయితే ఒక్కసారి ఆ టీవీ వైపు చూడు అంది ఆ గొంతు. వినయ్ టీవీ వైపు చూశాడు. అందులో తన తమ్ముడిని ఎవరో కత్తి తీసుకొని ముఖం అంతా ఘాట్లు పెడుతున్నారు. అది చూసిన వినయ్, వద్దు ప్లీజ్, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. అయితే విను, నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గది వస్తుంది, అందులో ఒక కుర్చీలో ఒక వ్యక్తిని కట్టేసి ఉంటుంది, నువ్వు వెళ్ళి తనని చంపాలి అని చెప్తుంది ఆ గొంతు. మరుసటి రోజు వినయ్ ఒక కత్తి తీసుకొని ఆ అడ్రస్కి బయలుదేరాడు. ఆ గొంతు చెప్పిన ప్లేస్కి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక వ్యక్తిని కట్టేసి ఉంచారు.
నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి కత్తితో ఆ వ్యక్తిని 3 సార్లు పొడి చేశాడు. వినయ్ చెయ్యి మొత్తం రక్తంతో తడిసిపోయింది. వినయ్కి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడు ఆ గొంతు మళ్ళీ వినిపించింది. వావ్, బాగా చంపావు. ఇప్పుడు వాడిని ఆ కుర్చీలో నుండి తోసేసి నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పింది ఆ గొంతు. వినయ్ తన తమ్ముడిని ఎలా అయినా కాపాడాలి అని ఆ చనిపోయిన వ్యక్తిని పక్కకు తోసేసి ఆ కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు. అలా ఒక అరగంట తర్వాత ఆ గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. ఎవరో ఒక వ్యక్తి ఏడుస్తూ వచ్చి వినయ్ ముందు నిల్చున్నాడు. అలా పక్కన పడిన కత్తిని తీసుకొని వినయ్ని పొడవబోయాడు. వినయ్ వెంటనే తప్పించుకొని అతన్ని పక్కకు నెట్టేసి తన గొంతు పట్టుకొని, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు చంపాలి అని చూస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, మిమ్మల్ని చంపకపోతే నా భార్యను అది చంపేస్తుంది, ప్లీజ్ నిన్ను చంపాలి అంటే మళ్ళీ పొడవబోయాడు. వినయ్ తప్పించుకొని ఆ కత్తిని తీసుకొని అతన్ని పొడిచి చంపేశాడు. ఆ గొంతు, చూశావా, నీ చేతులతో నువ్వే ఇద్దరిని చంపావు అని చెప్పి సైలెంట్ అయిపోయింది. వినయ్ రూమ్లో ఉన్న టీవీ ఆన్ అయ్యి అందులో తను ఇద్దరిని చంపిన వీడియో వస్తూ ఉంది. వినయ్కి ఏమీ అర్థం కావట్లేదు. అన్ని ఛానల్లో తను చేసిన ఆ 2 హత్యల గురించి చూపిస్తున్నారు. అసలు ఏనాడు ఎవరికి హాని చేయని నేను ఇలా ఇద్దరి చావుకి కారణమయ్యాను అని ఆలోచిస్తూ ఉండగా ఆ టీవీలో పోలీసులు ఆ హత్యలు చేసిన వారి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అది చూసిన వినయ్ ఎలా అయినా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, అంటే వాళ్ళకంటే నేను ఒక స్టెప్ ముందు ఉండాలి. వీటన్నిటి నుండి తప్పించుకునే మార్గం ఉంది అని అంతరాత్మ చెప్తూనే ఉంది, కానీ ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడు వినయ్. ఈ రూమ్లో ఎక్కువ సేపు ఉంటే నన్ను పోలీసులు పట్టుకుంటారు, వీలైనంత త్వరగా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక పర్సు పడి ఉండటం చూశాడు వినయ్. అది తాను చంపిన రెండో వ్యక్తిది. అది తీసి చూశాడు. అందులో అతని అడ్రస్ అన్నీ ఉన్నాయి. ఎస్, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఏమైనా తెలియచ్చు అనుకుంటూ ఉండగా అక్కడ పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు మైక్ తీసుకొని వినయ్కి సరెండర్ అవ్వమని చెప్తున్నారు. నేను వాళ్ళకి దొరికితే తప్పించుకోవడం చాలా కష్టం, లేదు ఎలా అయినా తప్పించుకోవాలి అనుకుంటూ ఉన్న వినయ్కి అక్కడ ఏ మార్గం కనిపించడం లేదు. అతను ఉన్న రూమ్ 5th ఫ్లోర్లో ఉంది. అక్కడి నుండి తప్పించుకోవడం చాలా కష్టమైన పనే. అలా ఆలోచిస్తూ ఆ గదిలో ఉన్న కిటికీ వైపు చూశాడు. అది తెరిచే ఉంది. మెల్లగా ఆ కిటికీ వైపు వెళ్ళి చూశాడు. 5th ఫ్లోర్ నుండి కిందికి చూస్తే రోడ్డు కనిపిస్తుంది. ఆ కిటికీ ఎక్కి నిల్చున్నాడు. తను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చనిపోవడం ఖాయం. అలా వినయ్ జాగ్రత్తగా కిటికీ పైకి ఎక్కి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కకి వెళ్తున్నాడు. అలా తనకి ల్యాడర్స్ కనిపించాయి. అవి తిన్నగా 2nd ఫ్లోర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటి ద్వారా 2nd ఫ్లోర్కి వచ్చాడు వినయ్. అక్కడ కిటికీలో నుండి చూస్తే తన కోసం పోలీసులు 5th ఫ్లోర్కి వెళ్తున్నారు. ఎలా అయినా తప్పించుకోవాలి అని అక్కడి నుండి కిందికి వచ్చి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అని అలా రోడ్డులో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు వినయ్. అలా వెళ్తున్న తనని మళ్ళీ అదే గొంతు వినిపించింది. చాలా బిగ్గరగా నవ్వుతూ, వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నీ అంత మాత్రం తప్పదు అంటూ నవ్వుతుంది ఆ గొంతు. వినయ్కి భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా అయినా దీని నుండి తప్పించుకోవాలి అనుకొని అలా పరిగెడుతూ ఉన్నాడు. నిన్నటి నుండి ఏమి తినకపోవడం వల్ల బాగా నీరసించిపోయాడు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. అలా కింద పడిపోయిన వినయ్కి దూరంగా ఒక లారీ రావడం కనిపించింది. అది ఆ లారీనే. వినయ్ తన తమ్ముడు కారులో వెళ్తున్నప్పుడు కనిపించిన లారీ అది. అది వేగంగా వినయ్ పడిపోయిన వైపు రావడం కనిపించింది. ఎక్కడ అది తనను తొక్కించి చంపేస్తుందో, అది ఆ దయ్యం కంట్రోల్లో ఉంది ఏమో అని వినయ్ అలా దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ లారీ వినయ్ని ఏమి చేయకుండా తన పక్కకు వచ్చి ఆగింది. ఆ లారీ నుండి ఒక అతను దిగి వచ్చి వినయ్కి నీళ్లు ఇచ్చాడు. అతనికి 30-40 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అతను వినయ్ని చూస్తూ, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, పద, నేను నీకు తప్పించుకునే మార్గం చూపిస్తా, పద అన్నాడు. వినయ్కి అతన్ని నమ్మాలో లేదో తెలియడం లేదు, కానీ తను ఉన్న పరిస్థితుల్లో అతనితో వెళ్ళడం మంచిది అనిపించింది. అతని సహాయంతో పైకి లేచి లారీలో ఎక్కి కూర్చున్నాడు. ఆ లారీ తన కారును ఓవర్టేక్ చేసి వెళ్ళిన లారీనే. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అలా చాలా సమయం తర్వాత వినయ్ అతనిని అడిగాడు, అసలు ఆ దయ్యం ఎవరు, నా తమ్ముడు ఏమయ్యాడు, అది నా వెంట ఎందుకు పడుతుంది, వీటికి సమాధానాలు నేను చెప్పలేను, వీటికి సమాధానాలు అన్ని నువ్వే తెలుసుకోవాలి, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ దయ్యం బంధించబడి ఉంది, అది బయటకు రావడానికి నిన్ను ఒక పాములా వాడుకుంటుంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. నన్ను ఎలా వాడుకుంటుంది, నాకేం అర్థం కావడం లేదు, ప్లీజ్ మీరే హెల్ప్ చేయండి. ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. వినయ్, ఆ రోజు మమ్మల్ని డాష్ ఇచ్చింది మీరే కదా అని అడిగాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడడం లేదు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ అడిగాడు.
ఆ రోజు కారులో మేము వెళ్తున్నప్పుడు మమ్మల్ని డ్యాష్ ఇచ్చింది మీరే కదా అని. మళ్ళీ మౌనం. అలా చాలా సమయం తర్వాత అతను, నేను నిన్ను మీ ఇంటికి జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను అని అన్నాడు. అలా ఇద్దరు కలిసి ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. వినయ్ లారీ దిగి వాళ్ళ ఇంటిలోకి వెళ్తున్న సమయంలో ఆ గొంతు మళ్ళీ వినిపించింది. ఈసారి అది ఎందుకో కోపంగా ఉంది. నువ్వు వాడితో వెళ్ళినంత మాత్రాన బతికిపోయాను అనుకోకు. ఈ రోజే నీకు చివరి రోజు అంది చాలా కోపంగా. అప్పుడు ఆ లారీ అతను, నువ్వు అవేమీ పట్టించుకోకు అన్నాడు. అలా ఇద్దరు ఆ ఇంటిలోకి వెళ్లారు. అక్కడ వినయ్‌కి ఎటువంటి వస్తువులు కనిపించలేదు. ఆ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. ఆ ఇంటి మధ్యలో వినయ్ కారును డాష్ ఇచ్చిన లారీ ఫోటో ఉంది. అప్పుడు వినయ్ అతనితో, ఆ లారీ అంటే మీకు చాలా ఇష్టమా అని అడిగాడు. అవును, చాలా ఇష్టం. అది పాత మోడల్ అయినప్పటికీ అది అంటే నాకు చాలా ఇష్టం. ఆ దయ్యం నన్ను అలా పాములా వాడుతుంది. నన్నే ఎందుకు టార్గెట్ చేసింది? వాటన్నిటికి సమాధానాలు నువ్వే కనుక్కోవాలి. సరే, మీరు ఏం చెప్పకండి. అన్ని నేనే తెలుసుకుంటా అని కోపంగా అన్నాడు వినయ్. అలా తను చంపిన వ్యక్తి తన భార్యని కాపాడాలి అని వచ్చిన వ్యక్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీరు నాకు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ అడ్రస్‌లో వదిలిపెట్టండి అన్నాడు కోపంగా. ఆయన సరే పద అంటూ వినయ్‌ని తీసుకొని బయలుదేరాడు. అలా 10 నిమిషాల తర్వాత ఆ అడ్రస్‌కి వెళ్లారు వాళ్ళు. అలా వినయ్‌ని అక్కడ వదిలేసి ఆ వ్యక్తి వెళ్తూ, చూడు, నీకు కావలసిన సమాధానాలు మొత్తం అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. బాగా ఆలోచించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వినయ్ సరే అంటూ ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది. అలా వెళ్ళి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. ఏమైనా దొరుకుతుందేమో అని. అలా చూస్తున్న వినయ్‌కి ఎక్కడా కానీ అతనికి పెళ్లి అయినట్లు గాని, అతని భార్యకు సంబంధించిన ఫోటోస్ లాంటివి ఏమీ కనిపించలేదు. అలా వెతుకుతున్న తనకి అక్కడ ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు వినయ్. అందులో ఆ చనిపోయిన వ్యక్తి ఆ డైరీలో ఇలా రాసి ఉన్నాడు. నాకు పెళ్లయి భార్య ఉంది. కానీ అందరూ ఎందుకు నాకు భార్య లేదు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని ఉంది. వినయ్‌కి కూడా తన తమ్ముడు ఉన్నాడు. కానీ అందరూ లేరు అంటున్నారు అనేది గుర్తు వచ్చింది. అలా ఆలోచిస్తూ ఆ వ్యక్తికి నాకు ఏదో లింక్ ఉంది అనుకుంటూ మళ్ళీ ఆ ఇల్లు మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. అలా చూస్తూ ఉన్న వినయ్‌కి ఒక గది కనిపించింది. వినయ్ ఆ గది దగ్గరికి వెళ్లి చూశాడు. మెల్లగా ఆ గది తలుపులు తీశాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. అలా అక్కడ తలుపు పక్కన గోడ దగ్గర అలా తడుముతూ ఉండగా ఒక స్విచ్ కనిపించింది. దాన్ని వెయ్యగానే భయంతో వినయ్‌కి కాళ్ళు చేతులు ఆడడం లేదు. తన ఎదురుగా గదిలో ఒక శవం పడి ఉంది. ఆ శవం దగ్గరికి వెళ్లి చూశాడు. అది చాలా భయంకరంగా, అసహ్యంగా ఉంది. ముఖం అంతా కాలిపోయి అక్కడక్కడ బొబ్బలు వచ్చి ఎముకలు బయటికి కనిపిస్తూ, ఆ కాలిపోయిన చర్మంలో నుంచి తెల్లటి ద్రవం బయటికి వస్తూ ఉంది. వినయ్‌కి ఏం చేయాలో తెలియక వణుకుతూ చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న వినయ్‌కి ఆ శవం పాకెట్‌లో ఒక పర్సు కనిపించింది. మెల్లిగా వెళ్లి కళ్ళు మూసుకొని ఆ పర్సు తీసి చూశాడు. అందులో విజిటింగ్ కార్డు కనిపించింది. అది ఒక డాక్టర్‌ది. అంటే చనిపోయిన అతను డాక్టర్ అయి ఉంటాడా? అవును. డాక్టర్‌ని చంపాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ ఉండగా అక్కడ ఒక ల్యాప్‌టాప్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని ఆ డాక్టర్ యొక్క వివరాలన్నీ గూగుల్ చేసి చూశాడు. ఆ డాక్టర్ గురించి ఒక ఆర్టికల్ కూడా ఉంది. అందులో ఏముంది అంటే, ఆ డాక్టర్ లేని తనను కూతురు ఉంది అని, ఎవరో ఒక అతన్ని కాల్చి చంపినట్లు అందులో ఉంది. అలాగే అతనికి మెంటల్ డిజార్డర్ ఉంది అని కూడా రాసి ఉంది. వినయ్‌కి ఏం అర్థం కాలేదు. వీళ్ళు కూడా తనలాగే తన వాళ్ళ కోసం వెతుకుతూ చనిపోయారు. నేను నా తమ్ముడు ఉన్నాడంటే ఎవరు నమ్మట్లేదు. అలాగే ఆ డాక్టర్ ఆ చనిపోయిన వ్యక్తి ఇద్దరి విషయంలో ఇదే జరిగింది. వాళ్ళు ఉన్నారు అనుకుంటున్న వాళ్ళు ఈ ప్రపంచం దృష్టిలో లేడు అంటున్నారు. అనుకుంటూ తన తమ్ముడి కోసం చూస్తూ ఉన్నాడు వినయ్. మళ్ళీ ల్యాప్‌టాప్ తీసుకొని ఏదైనా దొరుకుతుందేమో అని చూశాడు. అప్పుడు అందులో సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. ఈ ఇల్లు తన భార్యను కాపాడుకోవడానికి వినయ్‌ని చంపడానికి వచ్చిన వ్యక్తిది. ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ప్రకారం ఆ డాక్టరు ఆ ఇంటి యజమాని అయిన వ్యక్తిని చంపడానికి వచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ వ్యక్తి డాక్టర్‌ని చంపేశాడు. అంటే డాక్టర్‌ని చంపిన తర్వాత నన్ను చంపడానికి వచ్చాడు అని అర్థమైంది వినయ్‌కి. తను ఆ హోటల్‌లో చూసిన 10 ఫోటోలలో సెవెంత్ ఫోటో ఆ డాక్టర్‌ది. ఎయిత్ ఫోటో వినయ్ చంపిన మొదటి వ్యక్తిది. నైన్త్ ఫోటో వినయ్‌ది. ఇదంతా చూస్తుంటే ఏదో ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ నేను ఆ హోటల్‌కి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అని హోటల్‌కి బయలుదేరాడు వినయ్. అలా వినయ్ బైక్ తీసుకొని మళ్ళీ ఆ హోటల్ దగ్గరికి వచ్చాడు. ఆ హోటల్‌ని చూస్తుంటే పెద్ద దెయ్యాల కొంపలా ఉంది. ఇంతకు ముందు చూసిన హోటల్, ఇప్పుడు చూస్తున్న హోటల్‌కి అసలు సంబంధమే లేదు. గోడలన్నీ పగిలిపోయాయి. పెయింటింగ్ అంతా పోయి గోడలు చీలిపోయి ఉన్నాయి. మొదటిసారి లైట్స్‌తో, డెకరేషన్‌తో అందంగా ఉన్న ఆ హోటల్ ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది.
వినయ్కి అందులో వెళ్ళాలి అంటే భయంగా ఉంది. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే తను లోపలికి వెళ్ళక తప్పదు అనుకోని ధైర్యం చేసి హోటల్ లోపలికి అడుగుపెట్టాడు. వినయ్కి అందులో వెళ్ళాలి అంటే భయంగా ఉంది. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే తను లోపలికి వెళ్ళక తప్పదు అనుకోని ధైర్యం చేసి హోటల్ లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి వెళ్ళి హోటల్కి ఉన్న తలుపుని మెల్లగా లోపలికి తోశాడు. అది కిర్రమంటూ శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది. వినయ్ లోపలికి వెళ్ళి చూశాడు. లోపలంతా చీకటిగా ఉండటం వల్ల ఏమీ కనిపించడం లేదు. తన ఫోన్ తీసుకొని అందులో ఫ్లాష్ ఆన్ చేశాడు. ఆ హోటల్ మొత్తం బూజు పట్టి ఎక్కడి వస్తువులు అక్కడే పడిపోయి దుమ్ముతో నిండిపోయి ఉంది. వినయ్ ఫోన్ ఫ్లాష్ వెలుగులో హోటల్ అంతా వెతకడం మొదలుపెట్టాడు. అలా తన ముందుకు వెళ్ళిన అద్దం ఉన్న గదిలోకి వెళ్ళి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ గదిని వెతకడం మొదలుపెట్టాడు. ఆ చీకటిలో ఆ గది ఎక్కడ ఉంది అనేది కనుక్కోవడం చాలా కష్టమైన పని. కానీ నా తమ్ముడిని కాపాడాలి అన్నా, ఆ ఆత్మ నా వెంట ఎందుకు పడుతుందో తెలియాలి అన్నా, అసలు ఇది అంతా ఎందుకు చేస్తుంది, వాటన్నిటికీ సమాధానాలు నాకు లోపలే మాత్రమే దొరుకుతాయి అనుకొని వెతకడం ప్రారంభించాడు. ఆ గది కోసం వెతుకుతున్న వినయ్కి మళ్ళీ ఆ గొంతు వినిపించింది. అది చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. వినయ్కి కోపం వచ్చి, ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలు నీకు ఏం కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు అది ఇంకా గట్టిగా నవ్వుతూ, ఇక్కడికి వచ్చి నా పనిని ఇంకా సులభం చేశావు నువ్వు. నీ చావు ఎలా ఉంటుంది అంటే అనుక్షణం నరకం అనుభవిస్తూ ప్రతి సెకండు నీ చావును చూస్తావు, కానీ చావవు. అలా నరకం చూపిస్తూ చంపుతా అంది. వినయ్ అవి ఏమీ పట్టించుకోకుండా ఆ గది కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతున్న వినయ్కి ఒక గది తలుపులు కనిపించాయి. అక్కడ తను చూసిన ఆ లారీ ఫోటోలు ఉన్నాయి. ఆ లారీ డ్రైవర్ వినయ్ని కాపాడిన వ్యక్తి దగ్గర కూడా ఇలాంటి లారీనే ఉంది. కాబట్టి ఈ గదికి ఆ లారీ డ్రైవర్కి ఏదో లింకు ఉంది. ఆ గదిలో చూస్తే ఏమైనా దొరుకుతుందేమో అని ఆ గదిలోకి వెళ్ళి మొత్తం టార్చ్ వేసి వెతకడం మొదలు పెట్టాడు వినయ్. గదిలో చాలా అలమారాలు ఉన్నాయి. అన్ని వెతకాడు, ఏమీ దొరకలేదు. ఇంకా చివరగా ఒక అలమారా ఉంది. అందులో అయినా ఏమైనా దొరుకుతుందేమో అని దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. అందులో ఒక ఆల్బమ్ ఉంది. దాన్ని తీసుకొని అందులో ఏముంది అని చూశాడు. మొదట తనకు కనిపించే లారీ ఫోటో ఉంది. అలా కొన్ని ఫోటోలు చూసిన తర్వాత నిన్న తనని కాపాడిన వ్యక్తి ఆ లారీ పక్కన నిల్చొని ఉన్నాడు. అలా కొన్ని ఫోటోలు తిప్పిన తర్వాత మొత్తం కూడా ఆ లారీ ఫోటోలు ఉన్నాయి అందులో. లాస్ట్లో నిన్న వినయ్ని కాపాడిన వ్యక్తి తీసుకువెళ్ళిన ఇల్లు ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఇంట్లో ఆ వ్యక్తి అతనితో పాటు ఇద్దరు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా అతనికి అమ్మా నాన్న ఏమో అనుకున్నాడు వినయ్. తర్వాత ఫోటోలో ఆ వ్యక్తి పక్కన ఎవరో ఒక అతను బాగా దగ్గరగా నిల్చొని భుజం పైన చెయ్యి వేసుకొని నిలబడి ఉన్నాడు. అతని కంటే వయసులో చిన్నవాడిలా ఉన్నాడు కాబట్టి అతనికి తమ్ముడు అనుకున్నాడు వినయ్. ఆల్బమ్ చూస్తున్న వినయ్కి బయట నుంచి ఎవరో డోర్ కొడుతున్నట్లు అనిపించింది. అలా చూస్తూ ఉండగానే మళ్ళీ డోర్ కొట్టడం మొదలు పెట్టారు అవతలి వారు. వినయ్ ఆ డోర్ వైపు చూస్తూ ఉండగా ఆ గొంతు మళ్ళీ వినిపించింది. గట్టిగా నవ్వుతూ, ఏంటి, నువ్వు ఆల్బమ్ చూడగానే ఏమైనా సమాధానం దొరికింది అని అనుకుంటున్నావా? నువ్వు తప్పించుకోవడం జరగని పని. ఆ ఆల్బమ్ చూసినంత మాత్రాన నీకు ఎటువంటి సొల్యూషన్ దొరకదు. బయట నీకోసం ఒక గిఫ్ట్ ఉంది, వెళ్ళి చూడు అంది. వినయ్కి భయం మొదలైంది, బయట ఏముందో అని. బయట నుండి ఆగకుండా డోరు కొడుతూనే ఉన్నారు. వినయ్కి వేరే మార్గం కనిపించడం లేదు. అలా ఆలోచిస్తున్న వినయ్తో మళ్ళీ ఆ గొంతు, ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళు, వెళ్ళి చూడు, నీకోసం ఎదురు చూస్తూ ఉంది నీ గిఫ్ట్ అంది. ఇంకా వినయ్కి కోపం వచ్చి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తన తమ్ముడు వినోద్ నిల్చొని ఉన్నాడు. వినయ్ వెళ్ళి వినోద్ని గట్టిగా హగ్ చేసుకొని, తమ్ముడు ఎక్కడికి వెళ్ళావురా, ఎలా ఉన్నావు, ఏమైంది అసలు అని అడిగాడు. కానీ వినోద్ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా నిల్చొని ఉన్నాడు. వినయ్ కొంచెం దూరం జరిగి వినోద్ వైపు చూశాడు. వినోద్ ముఖం అంతా కత్తికి ఘాట్లు పెట్టినట్లు ఉంది, రక్తం కారుతూ. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పెదాలు ఎండిపోయినట్లు ఉంది, మధ్యలో చీలిపోయి అందులో నుండి రక్తం కారుతూ ఉంది. చర్మం మొత్తం నల్లగా మారి అక్కడక్కడ బొబ్బలు వచ్చి ఎముకలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. వినోద్ని అలా చూసిన వినయ్కి భయంతో ఒళ్ళంతా వణికిపోతుంది. వినోద్ మాత్రం, రా అన్నయ్య, నా దగ్గరికి రా అంటూ వినయ్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వినయ్ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ గొంతు మళ్ళీ వినిపించింది. ఏంటి, ఎలా ఉంది నా గిఫ్ట్ అంటూ. వినయ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వినోద్ తన వెనుక నుండి ఒక కత్తి తీసి వినయ్ వైపు వస్తున్నాడు. వినయ్ తప్పించుకోవడానికి పరిగెడుతున్నాడు.
వినోద్ కత్తిని తీసుకొని వినయ్ వెంట తనని చంపాలి అని వస్తున్నాడు. ఆ చీకటిలో ఎటు వెళ్తున్నాడో తెలియకుండా పరిగెడుతూ ఉన్నాడు వినయ్. రా అన్నయ్య, నువ్వు నా దగ్గరికి వచ్చేయి అంటూ వినోద్ వస్తూనే ఉన్నాడు. వినయ్ వెళ్తూ ఉంటే చాలా గదులు వస్తున్నాయి, కానీ తనకి ఏ గదిలోకి వెళ్ళాలి తెలియడం లేదు. వినయ్ పరిగెడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆ గొంతు వినిపించింది వినయ్కి. ఎంత దూరం వెళ్తావు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ చావు మాత్రం తప్పదు. ఆగిపో, లేకపోతే ఘోరంగా చనిపోవాల్సి వస్తుంది అంటుంది ఆ గొంతు. కానీ వినయ్ అవి ఏమీ పట్టించుకోకుండా అలా వెళ్తూనే ఉన్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గది కనిపించింది. ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. వినయ్ వెంటనే ఆ గదిలోకి వెళ్ళి డోర్ వేసేశాడు. దానికి గడియ పెట్టి ఒక టేబుల్కు అడ్డంగా లోపలికి ఎవరు రాకుండా పెట్టి అక్కడే కూర్చున్నాడు. బాగా పరిగెత్తడం వల్ల ఆయాసం వచ్చింది. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది? వచ్చింది మా తమ్ముడు కాదు. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఆ గొంతు మళ్ళీ వినిపించింది వినయ్కి. హాహాహా అని నవ్వుతూ, ఇంకా చాలు నీ ఆటలు, దొరికిపోయావు. ఒకసారి నువ్వు ఉన్న గదిలో ఏముందో చూడు అని చెప్పి సైలెంట్ అయిపోయింది. అది విన్న వినయ్కి చెమటలు పట్టేశాయి. అసలు ఏముందో తెలియకుండా గదిలోకి వచ్చి తప్పు చేశానా అనుకుంటూ ఆ గదిలో ఏముందో చూడాలి అనుకున్నాడు. కానీ చాలా చీకటిగా ఉండటం వల్ల ఏమీ కనిపించడం లేదు. అసలే డోర్ రాకుండా టేబుల్ పెట్టి బాగా లాక్ చేసేశాడు. అక్కడ ఏముందో తెలియడం లేదు. వినయ్ తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి చూశాడు. అక్కడ కార్నర్లో ఎవరో ఇద్దరు నిలబడి ఉన్నారు. ఎవరు అనుకుంటూ చూస్తే అక్కడ ఉన్నది సుధాకర్, సుశీల, వినయ్ వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళు కూడా వినోద్ లాగే ఉన్నారు. ముఖం అంతా కత్తి ఘాట్లతో, అక్కడక్కడ బొబ్బలు వచ్చి అందులో నుండి రక్తం కారుతూ ఉన్నాయి వాళ్ళ శరీరాలు. వాళ్ళు వినయ్ వైపు తదేకంగా చూస్తూ, రా మాతో పాటు వచ్చేయి అంటూ దగ్గరికి వస్తున్నారు. వినయ్కి భయంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. డోర్ ఓపెన్ చేయాలి అని ఎంత ప్రయత్నించినా అక్కడ టేబుల్ పెట్టడం వల్ల అది డోర్కు బాగా అతుకుతున్నట్లు ఉంది. అసలు రావడం లేదు. తన బలమంతా ఉపయోగించినా అది తెరుచుకోవడం లేదు. ఇంతలో సుధాకర్ వచ్చి వినయ్ గొంతు పట్టుకొని పైకి లేపాడు. పైకి లేపి వినయ్ తలను గోడకు వేసి గట్టిగా 3 సార్లు కొట్టాడు. దానితో వినయ్ తల పగిలి రక్తం వస్తుంది. వినయ్ బాధ భరించలేక అలా కింద పడిపోయి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటూ ఉండగా ఆ గది కార్నర్లో వినయ్ని కాపాడిన లారీ డ్రైవర్ నిల్చొని ఉన్నాడు. అతను వచ్చి వినయ్ వాళ్ళ అమ్మా నాన్నని పట్టుకొని, నువ్వు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో అన్నాడు. వాళ్ళు ఆ వ్యక్తి నుండి తప్పించుకోవడానికి చూస్తున్నారు, కానీ అతను చాలా బలంగా పట్టుకోవడం వల్ల తప్పించుకోలేకపోతున్నారు. త్వరగా వెళ్ళు అని అరిచాడు ఆ వ్యక్తి. ఇంకా ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ వినయ్ ఆ టేబుల్ని తన శక్తి అంతా ఉపయోగించి నెట్టాడు. అది కొంచెం జరిగింది. అలా గట్టిగా ఆ టేబుల్ని తోసేసరికి అది పూర్తిగా తెరుచుకుంది. వినయ్ ఆ గదిలో నుండి బయటికి వెళ్ళి ఆగి, మరి మీరు రావడం లేదా అని అడిగాడు వినయ్. అప్పుడు ఆ వ్యక్తి, నేను వస్తాను, నువ్వు వెళ్ళు ముందు అని అన్నాడు. సరే అని చెప్పి వినయ్ పరిగెడుతూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న తనకి మళ్ళీ ఆ గొంతు వినిపిస్తుంది. ఒక పక్క వినోద్ తనని తరుముతున్నాడు. అక్కడ ఆ హోటల్లో మొత్తం ఏదేదో శబ్దాలు వినిపిస్తున్నాయి. అలా హోటల్ చివరిలో ఒక గది కనిపించింది వినయ్కి. వెంటనే ఆ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. గడియ పెట్టి టార్చు సహాయంతో ఆ గది మొత్తం చూస్తున్న వినయ్కి అక్కడ కొన్ని బాడీస్ కనిపించాయి. అవి 10 మంది శవాలు. తను చూసిన ఆ 10 మంది బాడీస్ అవి. అందులో 8-9 బాడీస్ వినయ్ చంపిన డాక్టర్ మరియు అతని భార్య కోసం వచ్చిన వ్యక్తివి ఉన్నాయి. 10వ బాడీ వినయ్ది ఉంది. అసలు నేను బతికి ఉండగా నా శవం ఇక్కడికి ఎలా వచ్చింది? ఏం అర్థం కావట్లేదు వినయ్కి. తన శవం అక్కడ చూసిన వినయ్కి, అసలు నేను బ్రతికి ఉండగానే నా శవం ఇక్కడ ఉండడం ఏమిటి? ఆ బాడీ నాలా ఉన్న వేరే ఎవరిది అయి ఉంటుందా, లేదా నేనేనా? నేను బతికే ఉన్నా కదా, మరి ఆ బాడీ ఎవరిది అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు వినయ్. అక్కడ ఆ శవాల పక్కన చేతబడి చేసినట్లు నక్షత్ర ముగ్గు వేసి నిమ్మకాయలు, కుంకుమ, వెంట్రుకలు అలా ఏవేవో ఉన్నాయి. వినయ్కి ఏం అర్థం కాలేదు. తను రీసెంట్గా చేతిపైన ఒక టాటు వేసుకున్నాడు. ఆ బాడీ పైన ఆ టాటు ఉందో లేదో చూద్దామని అనుకొని కిందికి వంగి ఆ బాడీ చేతిని తన చేతిలోకి తీసుకొని చూశాడు. ఆ బాడీ చేయి పైన అచ్చం తను వేసుకున్న టాటు లాంటిదే ఉండడం చూసి వినయ్కి నోట మాట రాలేదు. అంటే అక్కడ ఉన్నది నేనే, బతికి ఉండగా శవం ఎలా అయ్యాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న 10 బాడీస్లో తనకు తెలిసింది 4 బాడీస్ అంతే. ఒకటి వినయ్ బాడీ, 2 తన మొదటి గదిలో కట్టేసి ఉన్న వ్యక్తిని చంపాడు అతనిది, 3 వినయ్ని తన భార్య కోసం చంపడానికి వచ్చిన వినయ్ చంపిన వ్యక్తి, 4 ఆ డాక్టర్ బాడీ. ఇవే తనకు తెలిసిన 4 బాడీస్. మిగిలిన డెడ్ బాడీ ఎవరివి తెలియడం లేదు, కానీ తను వాళ్ళకి ఆ అద్దం ఉన్న గదిలో ఫోటోలో చూశాడు. వీటన్నిటికీ ఏదో లింకు ఉంది.
అది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న వినయ్కి తన వెనక ఎవరో నడుస్తూ వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూసిన వినయ్కి అక్కడ లారీ డ్రైవర్ వస్తూ కనిపించాడు. వినయ్ వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, ఎవరు నువ్వు? అసలు ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ఇప్పుడే తెలియాలి, మర్యాదగా చెప్పు అని కోపంగా అడిగాడు. ఆ లారీ డ్రైవర్ కొంచెం వెనక్కి జరిగి, సరే నేను అన్ని చెప్తాను, కానీ నేను నీకు నిజం చెప్పిన తర్వాత మనం ఇద్దరం ప్రాణాలతో ఉండం అన్నాడు. వినయ్ కోపంతో ఉండడం వల్ల అతను చెప్పేది వినకుండా, నువ్వు నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి. నువ్వు మాయమయ్యి ఇలా నేను ఉన్న చోటుకి ఎలా రాగలుగుతున్నావు? నా తమ్ముడు ఏమయ్యాడు? నాకు వినిపించే ఆ గొంతు ఎవరిది? వీళ్ళంతా ఎవరు? ఎందుకు చనిపోయారు అని కోపంగా అడిగాడు. అతను, సరే చెప్తాను, నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సేఫ్గా ఇక్కడి నుండి బయటపడాలి. నీకు ప్యారలాల్ వరల్డ్ గురించి తెలుసా అని అడిగాడు. ప్యారలాల్ వరల్డా అంటే ఏంటి? నాకు తెలియదు అని అన్నాడు వినయ్. అది కూడా ఒక ప్రపంచం. మనం ఉన్న ప్రపంచం లాంటిదే మరొకటి. అంటే మన ప్రపంచంలో కాంతి ఎలా ఉంటుందో అలాగే ఆ ప్రపంచంలో, అంటే మనం ప్రజెంట్ ఉన్నది చీకటి ప్రపంచంలో అని చెప్పాడు ఆ వ్యక్తి. వినయ్ కోపంగా, అంటే ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు మనం చీకటి ప్రపంచంలో ఉన్నామా అని అన్నాడు. కోప్పడకు, నేను చెప్పేది శ్రద్ధగా విను. మనం ఇప్పుడు ఉన్నది చీకటి ప్రపంచంలో. ఏం చెప్తున్నావు? నాకు ఏం అర్థం కావడం లేదు. సరే నువ్వే ఒకసారి ఆలోచించు. నీకు తమ్ముడు ఉన్నాడు కదా, మరి మీ అమ్మా నాన్న నీకు తమ్ముడు లేడు అని ఎందుకు అన్నారు? ఆలోచించు అన్నాడు. వినయ్కి అతను చెప్పేది నిజమే అనిపించింది. ఆ వ్యక్తి, ఇప్పుడు నువ్వు ఉన్నది చీకటి ప్రపంచంలో, నువ్వు ఈ మధ్య ఎప్పుడైనా నీ చేతికి టాటూ వేయించుకున్నావా అని అడిగాడు. వినయ్, అవును, 1 నెల క్రితం ఎగ్జిబిషన్లో టాటూ వేయించుకున్నాను అని తన చేతిని చూపించాడు. ఆ టాటూ ఉంది చూసావా, అది నిన్ను ఈ చీకటి ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఏమంటున్నావు? అర్థం అయ్యేలా చెప్పు అన్నాడు వినయ్. సరే, ఈ శవాలు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి వాటి చేతికి ఉన్న టాటూ చూడు అన్నాడు. వినయ్ కింద పడి ఉన్న ఆ బాడీస్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అన్ని బాడీస్కి అచ్చం వినయ్కి ఉన్న టాటూనే ఉంది. సేమ్ టాటూ అందరికి ఉండటం వినయ్కి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ శవాలను చూస్తూ, వీళ్ళు కూడా ఆ రోజు ఎగ్జిబిషన్లో నీలాగే టాటూ వేయించుకున్నారు. ఆ టాటూ చీకటి ప్రపంచంలోకి రావడానికి ఒక కీ లాంటిది. అలా వీళ్ళందరూ ఆ టాటూ వేసుకోవడం వల్ల నీలాగే ఈ హోటల్కి వచ్చారు. ఆ డార్క్ వరల్డ్ని వాళ్ళకి తెలియకుండానే తెరిచారు అంటూ చెప్పుకొచ్చాడు. వినయ్, అసలు వీళ్ళందరూ ఎలా రాగలిగారు? ఆ దారి ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ వ్యక్తి, నువ్వు ఈ హోటల్కి వచ్చిన మొదటిసారి ఒక పెద్ద అద్దం చూశావా అని అడిగాడు. చూశాను. ఆ అద్దంలో ఎవరో మా తమ్ముడిని కత్తుతో పొడుస్తున్నట్లు కనిపించింది, అదేనా? అవును, అదే అద్దం. నార్మల్ వరల్డ్కి డార్క్ వరల్డ్కి ఒక కీ లాంటిది. మీ చేతికి ఉన్న టాటూ ఒక కీలాగా పనిచేసి మిమ్మల్ని ఈ చీకటి ప్రపంచంలోకి తీసుకొని వచ్చింది. వీళ్ళందరికీ తెలియకుండానే ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు అంటే నార్మల్ వరల్డ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ ఉన్న హోటల్ ఇక్కడ ఉంది. మీరు ఉన్న ఇల్లు, స్కూలు, మీరు రోజు తిరిగే ఆఫీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ చీకటి ప్రపంచం ఆ ఆత్మ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఆత్మ మనల్ని ప్లాన్ చేసి ఇక్కడికి ఎలా రప్పించింది? అదే మెయిన్ పాయింట్. ఆ ఆత్మ ఆ అద్దంలో బంధించబడి ఉంది. అది బయటికి రావాలి అంటే దానికి 10 ఆత్మలను బలి ఇవ్వాలి. అలా బలి ఇవ్వాలి అంటే అది మన ప్రపంచంలో జరగని పని. అందుకే అది ఆ అద్దం సహాయంతో 10 మందిని ఇక్కడికి రప్పించింది. వారి ఆత్మలను శరీరాల నుంచి వేరు చేసి బలి ఇవ్వాలి అనుకుంది. ఎలాగో ఈ చీకటి ప్రపంచం దాని ఆధీనంలో ఉంది కాబట్టి మీ కుటుంబంలో ఒకరు లేదా అనే భ్రమను కలిగించి డార్క్ వరల్డ్లోకి రప్పించింది. ఇప్పుడు నిన్ను చంపితే ఆ బలి పూర్తి అయ్యి దానికి విడుదల లభిస్తుంది. కానీ నువ్వు దాని నుండి తప్పించుకున్నావు. అది నిన్ను చంపే వరకు వదలదు. నువ్వు ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వినయ్కి భయంతో చెమటలు కారుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్న బాడీ నాదేనా? అవును, అది నార్మల్ వరల్డ్లో ఉన్న నీ బాడీ. ఒకసారి నువ్వు తప్పించుకొని ఇక్కడ నుండి బయటపడితే నువ్వు మళ్ళీ నీ శరీరంలోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా నీ ఆత్మ ఇక్కడ చనిపోతే అక్కడ ఉన్న నీ బాడీ కూడా చనిపోయినట్లు. అది అంతా సరే, నాకు మొత్తం అర్థమైంది. మీ సంగతి ఏంటి? మీరు ఎలా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నారు? మీకు ఈ డార్క్ వరల్డ్కి సంబంధం ఏంటి అని అడిగాడు వినయ్. అతను కాసేపు సైలెంట్గా ఉన్నాడు. కొంచెం సేపు అక్కడ మౌనం. తర్వాత ఆ వ్యక్తి, నేను నార్మల్ వరల్డ్ అంటే మీరు ఉండే ప్రపంచంలో చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఒక ఆత్మతో. ఇక్కడ నేను బంధించబడి ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను ఒక లారీ డ్రైవర్.
ఈ హోటల్కి కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకొచ్చి సప్లై చేసేవాడిని. కానీ ఒకరోజు ఈ హోటల్లో పనిచేసే వెయిటరు ఇక్కడికి వచ్చి ఒక అమ్మాయిని బలవంతం చేయబోయాడు. అప్పుడు ఈ హోటల్ ఓనర్ వాడిని పోలీసులకు పట్టించాడు. ఆ అవమానం భరించలేకపోయాడు వాడు. ఎలా అయినా ఓనర్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను మామూలుగానే ఆ హోటల్కి కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చాను. వస్తువులను దించుతూ ఉండగా నాకు ఆ వెయిటర్తో పాటు ఒక మాంత్రికుడు కూడా కనిపించాడు. నేను వాళ్ళకు తెలియకుండా ఒక పక్కకు నిల్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వింటున్నాను. ఆ మాంత్రికుడు వెయిటర్తో, ఇప్పుడు నీ కోసం నేను చచ్చిపోతాను, తర్వాత నువ్వు నన్ను బయటకు తీసుకురావడానికి 10 ఆత్మలను బలి ఇవ్వాలి అని అన్నాడు. అది విన్న నాకు ఏం అర్థం కాలేదు. వెంటనే ఆ విషయం ఓనర్కి చెప్పాలి అని వెళ్ళాను. కానీ ఆలస్యం అయిపోయింది. వాళ్ళు నాకంటే ముందే ఆ హోటల్కి వచ్చి అందరినీ కాల్చి చంపేశారు. ఇప్పుడు మనం ఉన్నాం చూడు, ఈ గదిలోనే ఏదో చేతబడి చేసి ముగ్గులు అన్నీ వేశారు. ఆ ముగ్గు మధ్యలో ఒక అద్దం పెట్టి ఆ మాంత్రికుడు నేను చూస్తుండగానే తన గొంతు కోసుకొని చనిపోయాడు. అలా కొంచెం సమయం గడిచిన తర్వాత ఆ మాంత్రికుడు శరీరం నుండి ఏదో ఒక వెలుగు వచ్చింది. అది అద్దం లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నీకు వినిపించే ఆ గొంతు ఆ మాంత్రికుడికి. ఇప్పుడు నన్ను చంపితే 10 ఆత్మలను చంపినట్టు అవుతుంది. అప్పుడు ఆ ఆత్మకు విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆ అద్దంలో నుండి బయటకు వచ్చి నార్మల్ వరల్డ్లోకి వచ్చేస్తాడు అని చెప్పాడు. అది విన్న వినయ్కి ఒళ్ళంతా వనకడం మొదలైంది. దాని తర్వాత ఏం జరిగింది అని అడిగాడు వినయ్. దాని తర్వాత వాళ్ళని నేను గమనిస్తున్నా అని వారికి తెలిసింది. నన్ను కూడా తీసుకొని వచ్చి గొంతు కోసేశారు. కొన ఊపిరితో ఉన్న నాకు ఆ మాంత్రికుడు వాయిస్ వినిపించింది. అతనితో మనకు చాలా ఉపయోగం ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అవును, నాకిప్పుడు అంతా అర్థమైంది. నేను నార్మల్ వరల్డ్లో ఉన్నప్పుడు ఈ హోటల్ గురించి పేపర్లో చదివాను. ఈ హోటల్ ఓనరు తన ఆస్తి అండ్ హోటల్ తన దగ్గర పనిచేసే వెయిటర్కి ఇచ్చేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడని రాసి ఉంది. అయితే ఆ మాంత్రికుడు చేసిన పూజ వల్లనే అతను సూసైడ్ చేసుకొని తన ఆస్తిని వెయిటర్కి రాసి ఇచ్చాడు. ఓనర్గా మారిన ఆ వెయిటరు ఆ మాంత్రికుడిని బయటికి తీసుకురావాలి కాబట్టి 10 మందికి టాటూ వేసి ఇక్కడికి రప్పించింది బలి ఇవ్వాలి అనుకున్నాడు. అయితే మా తమ్ముడు బతికి ఉంటాడా, ఆ ఛాన్స్ ఉందా అని అడిగాడు వినయ్. నా గెస్ నిజమైతే మీ తమ్ముడు నార్మల్ వరల్డ్లో ఆ వెయిటర్ దగ్గర బంధించబడి ఉంటాడు. నువ్వు మీ తమ్ముడు నీ వాడి దగ్గర నుంచి కాపాడాలి. అది సరే, నేను ఇక్కడ నుంచి నార్మల్ వరల్డ్కి ఎలా వెళ్ళాలి అది చెప్పండి. నువ్వు నార్మల్ వరల్డ్కి వెళ్ళాలి అంటే ఆ అద్దం ఉన్న గది ఎక్కడ ఉందో నువ్వు వెతకాలి. ఆ మాంత్రికుడు నిన్ను ఊరికే వదలడు. నిన్ను చంపితేనే వాడు బయటికి రాగలడు. ఒకసారి నువ్వు ఇక్కడ నుండి బయట పడగలిగితే వాడు నిన్ను ఏమీ చేయలేడు. నిన్ను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ నువ్వు భయపడకుండా అన్ని సమస్యలను అధిగమించి ఇక్కడ నుండి బయటపడాలి. అది సరే, నాకు ఆ గొంతు ఇప్పుడు ఎందుకని వినబడడం లేదు? ఇది ఆ మాంత్రికుడు చనిపోయిన గది. ఇక్కడ అన్ని శవాలు చేతబడి చేసి ఉండటం వలన అతని శక్తి ఇక్కడ పనిచేయదు. నువ్వు ఆ గది నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే నీకు ఆ గొంతు వినిపిస్తుంది. ఈ గదిలో దాని శక్తి అంత ఎక్కువగా పనిచేయకపోయినా బయటికి వెళ్ళగానే మళ్ళీ నీకు ఆ శక్తి కనిపిస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ తమ్ముడిని కాపాడాల్సిన బాధ్యత కూడా నీపై ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. వినయ్ని ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ గది నుండి బయటికి వెళ్లే ముందు ఆ గది మొత్తం కూడా ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నాడు వినయ్. ఎందుకు అంటే ఆ మాంత్రికుడు శక్తులు ఆ గదిలో పనిచేయడం లేదు. సో నేను బయటికి అంటే నార్మల్ వరల్డ్కి వెళ్ళాలి అంటే ఆ మాంత్రికుడి నుండి నన్ను నేను కాపాడుకోవాలి. ఆ మాంత్రికుడి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ఆ గదిలో ఏమైనా ఉన్నాయి ఏమో అనుకుంటూ వెతకడం మొదలుపెట్టాడు వినయ్. ఆ గదిలో మొత్తం శవాలు చేసి చిందరవందరగా పడి ఉన్న వస్తువులు ఉన్నాయి. గదిలో ఫ్లోర్ మొత్తం ఏదో తెల్లటి పౌడర్ లాంటిది చల్లి ఉంది. అదేంటో అర్థం కాలేదు వినయ్కి. కానీ ఆ పొడి మాంత్రికుడిని అదుపు చేయడానికి పనిచేస్తుంది అనుకొని కొంచెం తీసి దాచుకున్నాడు. ఇంకా ఎలా అయినా నార్మల్ వరల్డ్కి వెళ్ళడానికి ఆ అద్దం ఉన్న గదిని వెతకడం కోసం మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు. ఆ గొంతు వినిపిస్తుంది అనుకున్నాడు. కానీ వినయ్కి ఆ మైండ్ వాయిస్ వినిపించలేదు. హోటల్ మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉంది. గుండు సూది వేసినా కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. వినయ్ ఆ అద్దం ఉన్న గది కోసం హోటల్ మొత్తం వెతుకుతున్నాడు. వినయ్కి ఒక పక్క భయంతో అడుగు ముందుకు పడటం లేదు. ఎప్పుడైనా ఆ మాంత్రికుడు వాయిస్ తనకు వినిపించవచ్చు. ఎప్పుడు అనేది చెప్పలేం. కానీ ఖచ్చితంగా నన్ను అడ్డుకోవడానికి వాడు ప్రయత్నిస్తాడు. అలా ఆలోచిస్తూనే ఆ గది కోసం వెతుకుతున్నాడు వినయ్. అలా ఆ హోటల్లో వెళ్తున్న తనకి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో మాట్లాడుకుంటున్నట్లు ఉంది, కానీ క్లారిటీగా వినిపించడం లేదు. వినయ్ అవేమీ పట్టించుకోకుండా ఒక్కొక్క రూమ్ వెతుకుతున్నాడు.
అలా ఒక గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతున్న వినయ్కి వెనక ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. చాలా భయంకరంగా కీచు గొంతుతో హా 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 నవ్వుతున్నారు. వినయ్ భయంతో వేగంగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. ఇంతకు ముందు చూసిన విధంగా ముఖమంతా కత్తి కాట్లతో రక్తం కారుతూ ఉన్నారు. సుధాకర్ గారు సుశీల గారిని కత్తితో పొడిచారు. సుశీల గారు గట్టిగా అరుస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు వినయ్కి. సుశీల వినయ్ని చూస్తూ నానా వినయ్ నన్ను కాపాడు నానా అంటూ ఏడుస్తుంది. సుధాకర్ సుశీలను పొడుస్తూ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. అలా కాసేపు ఏడ్చిన తర్వాత సుశీల గారు సైలెంట్ అయిపోయారు. అదేంటి ఇంతవరకు కాపాడు అని ఏడ్చిన అమ్మ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అని ఆలోచిస్తున్న వినయ్ సుశీల వైపు చూశాడు. ఆమె తన మెడను పక్కకు వంచి వినయ్ని అదోలా చూస్తూ ఉంది. అలా చూస్తూ వింతగా నవ్వడం మొదలుపెట్టింది. సుధాకర్ కూడా నవ్వడం మొదలుపెట్టాడు. ఇలా ఇద్దరు కూడా గట్టిగా నవ్వుతున్నారు. వినయ్కి భయం అంతకంతకు పెరిగిపోతుంది. అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మా నాన్న కాదు అని తెలుసు. వాళ్ళ మాంత్రికుడు క్రియేట్ చేసిన ఇమేజ్. సుధాకర్ సుశీల ఇద్దరు వినయ్ వైపు అదోలో చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నారు. వినయ్ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్తున్నాడు. సుధాకర్ వచ్చి వినయ్ గొంతును పట్టుకొని అలా గాలిలోకి లేపి విసిరేశాడు. వినయ్ గోడకు తగిలి కింద పడిపోయాడు. తలకి బాగా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంది. కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది వినయ్కి. తన శరీరంలోని శక్తి అంతా కూడా పోతున్నట్లు ఉంది వినయ్కి. ఎలాగో తన శక్తిని కూడా తీసుకొని తను ఆ శవాల గదిలో నుండి తీసుకొని వచ్చిన పొడిని కొంచెం తీసి తన ఎదురుగా ఆ మాంత్రికుడు సృష్టించిన ఆ ఆత్మలపైన చల్లాడు. ఎప్పుడు అయితే ఆ తెల్లటి పొడి వాళ్ళపైన పడిందో వాళ్ళ శరీరాలు కాలిపోవడం మొదలైంది. అలా కాలుతున్న వాళ్ళ శరీరాలు వాళ్ళ నొప్పికి తట్టుకోలేక అరుస్తున్న అరుపులు వినయ్లో ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి. భయంతో వినయ్ ఆ గదుల నుండి బయటికి పరిగెత్తాడు. పరిగెడుతున్న వినయ్కి ఆ మాంత్రికుడి వాయిస్ మళ్ళీ వినిపించింది. అది చాలా కోపంగా, ఎంత దూరం పరిగెడతావు, ఎంత దూరం వెళ్ళినా నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆ విభూది నిన్ను కాపాడుతుంది అనుకోకు. నీ చావు నా చేతిలో ఉంది. నిన్ను చంపి నేను విడుదలవుతాను. అప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తాను అంటే గంభీరమైన స్వరంతో అరుస్తుంది. వినయ్కి ఒక పక్క భయంగా ఉన్నా సరే ధైర్యం తెచ్చుకొని ఎలా అయినా ఇక్కడి నుండి నేను బయటపడాలి, నేను చనిపోకూడదు, ఆ ఆత్మ బయటికి రాకూడదు అనుకుంటూ అక్కడి నుండి బయటికి పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న వినయ్ ఒక పెద్ద హాల్లోకి వచ్చాడు. అక్కడ ఆ హాల్ మధ్యలో ఏదో వేలాడుతున్నట్లు కనిపించింది. వినయ్ హాల్లో తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి వెళ్ళి చూశాడు. అది ఒక శవం లాగా కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది వినయ్ తమ్ముడైన వినోద్ శవం. వినయ్కి ఒక్కసారిగా మైండ్ పనిచేయడం ఆగిపోయింది. లేదు, ఇక్కడ ఉన్నది నా తమ్ముడు కాదు, ఇది అంతా ఆ మాంత్రికుడి మాయ అని తనను తాను సర్ది చెప్పుకున్నాడు. ఒక్కసారిగా వినోద్ వినయ్ వైపు తిరిగాడు. ఆ హఠాత్ పరిణామానికి వినయ్ గుండె ఆగినంత పనైపోయింది. వినోద్ అలా తిరిగి అన్నయ్య నా దగ్గరికి రా అన్నయ్య అంటూ పైనుంచి కిందికి దూకి వినయ్ని దూరంగా విసిరేశాడు. వినోద్ అలా చేసేసరికి వినయ్ దూరంగా వెళ్ళిపడ్డాడు. ముందు తగిలిన చోటనే మళ్ళీ గాయం అవడంతో వినయ్కి కళ్ళు మోసకబారినట్లు కనిపించింది. వినోద్ అలా నడుచుకుంటూ రావడం, అతని శరీరం నుండి ఇంకా 2 శరీరాలు వేరు కావడం అలా అస్పష్టంగా కనిపిస్తుంది వినయ్కి. ఆ 2 శరీరాలు వినయ్ వాళ్ళ అమ్మా నాన్నవి. ఒక పక్క సుశీల, మరో పక్క సుధాకర్, మధ్యలో వినోద్. ముగ్గురు కలిసి వినయ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. వినయ్కి బాగా దెబ్బ తగలడం వల్ల చాలా నొప్పిగా ఉంది. వినయ్ చెవిలో నుండి రక్తం కారుతూ ఉంది. అక్కడ ఉన్నది అమ్మా నాన్న తమ్ముడు కాదు అని తనకు తాను చెప్పుకున్నాడు. ఇంకా నాకు ఎక్కువ టైం లేదు అనుకున్నాడు వినయ్. వినోద్ చేతిలో కత్తి ఉంది. దాన్ని తీసుకొని ముగ్గురు వినయ్ వైపు వస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు వినయ్కి. వాళ్ళ ముగ్గురు శరీరాలు కలిసి ఒక శరీరంగా మారిపోయింది. ఆ శరీరం మొత్తం భయంకరంగా ఉంది. శరీరం మొత్తం నల్లగా ఉంది. కళ్ళు ఎర్రగా నిప్పు కనుకుల్లా ఉన్నాయి. చేతి గోర్లు పొడవుగా చాకులాగా షార్పుగా ఉన్నాయి. అక్కడక్కడ చర్మం ఊడిపోయి రక్తం కారుతుంది. ఆ మాంత్రికుడు తన చేతిలో ఉన్న కత్తితో వినయ్ని చంపాలి అని నవ్వుతూ దగ్గరికి వస్తున్నాడు. వినయ్ తన దగ్గర ఉన్న కొంచెం విభూది తీసి అతని పైన వేశాడు. వినయ్ అలా వేయగానే మాంత్రికుడికి చాలా కోపం వచ్చింది. ఆ విభూది ప్రభావంతో తన మొహం అంతా మండుతుంది. ఆ కాలుతున్న ముఖంతో అతను చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నొప్పి భరించలేక గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులు వింటుంటే వినయ్కి భయంతో చెమటలు కారుతున్నాయి. ఆ హోటల్ మొత్తం చాలా చీకటిగా ఉంది. కానీ కొంచెం దూరంలో ఒక గదిలో నుండి వెలుగు వస్తుంది. వినయ్ అది చూసి నేను వెళ్లాల్సిన గది ఇదే అనుకుంటా
ఆ మాంత్రికుడు విభూతి ప్రభావంతో అరుస్తూ నన్ను గమనించలేదు. ఇదే సరైన సమయం, నేను తప్పించుకోవాలి అని ఆ గది వైపు పరిగెత్తాడు. వెంటనే ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వినయ్ అవేమి పట్టించుకోకుండా ఆ వెలుగు వచ్చే గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద అద్దం, అందులో నుండి ఒక వెలుగు అలా బయటికి వస్తూ ఉంది. ఎస్, ఇదే ఆ గది. నేను ఈ అద్దంలో నుండి బయటికి వెళ్ళిపోతే నార్మల్ వరల్డ్లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు వినయ్. ఆ అద్దంలో నుండి బయటికి వెళ్లే సమయంలో వెనక నుంచి ఆ మాంత్రికుడు వినయ్ని గట్టిగా పట్టుకొని చాలా కోపంగా, వెళ్ళలేవు, నువ్వు నా నుండి తప్పించుకొని ఎక్కడికి పోలేవు, నిన్ను చంపేస్తా అంటూ వినయ్ చేతిని పట్టుకొని కొరికాడు. వినయ్ ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఆ మాంత్రికుడు వదలకుండా తన చేతిని కొరికి తినేస్తున్నాడు. ఆ నొప్పికి వినయ్ కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి. వినయ్ తన చేతిని గట్టిగా ముందుకు లాగాడు. అలా లాగడంతో తన చెయ్యి సగం విరిగి ఆ మాంత్రికుడి నోట్లోకి వెళ్ళిపోయింది. వినయ్ పరుగెత్తుకుని వెళ్లి ఆ అద్దాన్ని తాకాడు. అలా వినయ్ అద్దాన్ని తాకగానే ఒక పెద్ద వెలుగు వచ్చింది. వినయ్ కళ్ళు తెరిచి చూసేసరికి తను నార్మల్ వరల్డ్ కి వెళ్ళాడు. తన ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి టార్చ్ వేసి తన తమ్ముడు వినోద్ కలిసి పక్కన నిల్చొని ఉన్నాడు. వినయ్కి ఏమీ అర్థం కాక కళ్ళు తిరిగి పడిపోయాడు. మళ్ళీ వినయ్ స్పృహలోకి వచ్చి చూసేసరికి తనని అక్కడ ఉన్న వ్యక్తి వినయ్ని కుర్చీలో కూర్చోబెట్టి తన చేతికి ఒక క్లాత్ కట్టేసి ఉన్నాడు. తన చేతికి అక్కడ డార్క్ వరల్డ్ లో గాయమైంది కనుక ఇక్కడ కూడా తన చేయి కట్ అయింది అని అర్థమైంది వినయ్కి. తన పక్కన ఉన్న వినోద్ని, నీకు ఏం కాలేదు కదరా అని అడిగాడు వినయ్. నాకు ఏం కాలేదన్నయ్య అంటూ ఏడుస్తూ చెప్పాడు వినోద్. సరే, ఇంతకీ ఇతను ఎవరు అని అడిగాడు వినయ్. అన్నయ్య, ఇతనికి నాన్న ఫ్రీగా ఆపరేషన్ చేసి బ్రతికించాడు, అందుకే ఇతను మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇతను కూడా ఆ వెయిటర్ దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకడు. ఇతని పేరు దుర్గా అని చెప్పాడు. ప్లీజ్ మేము ఇక్కడి నుండి బయటికి వెళ్లే మార్గం చూపించండి అని వ్యక్తిని వినయ్ అడిగాడు. అప్పుడు దుర్గా, అయ్యో, నేను మిమ్మల్ని కాపాడాలని చూస్తున్నా. ఆ వెయిటర్ వినోద్ గారిని చంపేయమని చెప్పాడు, కానీ నేను చంపేశా అని చెప్పి ఇక్కడ ఎవరికీ తెలియకుండా దాచి ఉంచా. అలాగే ఆ అద్దంలోకి టార్చ్ వేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించా. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. ఆ వెయిటర్ గాడు ఇక్కడ నుండి ఎవరూ బయటికి వెళ్లకుండా ఎగ్జిట్ డోర్ దగ్గర గార్డ్స్ పెట్టాడు. మనం బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ దృష్టి మళ్లించాలి అని చెప్పాడు. వినయ్, సరే, నేను వాళ్ళని దారి మళ్లిస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. లేదు అన్నయ్య, నిన్ను వదిలి మేము ఎలా వెళ్ళగలం, ప్లీజ్ అన్నయ్య, నువ్వు మాతో వచ్చేయి అన్నాడు వినోద్. లేదు తమ్ముడు, మీరు ఫస్ట్ ఇక్కడి నుండి బయటపడాలి. ఆ మాంత్రికుడు బయటికి వస్తే చాలా ప్రమాదం. వాడు అక్కడ ఉన్నప్పుడే చాలా ఘోరాలు చేశాడు. ఇక్కడికి గాని వస్తే వాడిని మనం ఆపలేం. మీరు వెళ్ళండి, నేను ఎలాగో వచ్చేస్తా అని చెప్పి, దుర్గా, ఇక్కడ ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని అడిగాడు వినయ్. అక్కడ పక్కన ఉన్న గది చూపిస్తూ అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు దొరుకుతాయి అని చెప్పాడు. ఆ బాంబ్స్ వెయిటర్ చేసే ఇల్లీగల్ పనులలో ఒకటి, అందుకే అవి అక్కడ ఉన్నాయి. సరే, నేను ఆ గార్డ్స్ని ఎలాగోలా దృష్టి మళ్లిస్తా, మీరు ఆ ఎగ్జిట్ డోర్ నుండి బయటికి వెళ్ళండి అని చెప్పాడు వినయ్. వినోద్ ఏడుస్తూ ఉన్నాడు. వినయ్ వెళ్ళి, ఏం కాదు తమ్ముడు అని చెప్పి ఓదార్చి అందరూ కలిసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళారు. వినయ్ విజిల్ వేశాడు. అలా వేయగానే అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ వాడిని పట్టుకోండి అంటూ వినయ్ వెనక పరిగెడుతూ వచ్చేశారు. వాడిని పట్టుకొని చంపేయాలని అందరూ వినయ్ వెనక వెళ్తున్నారు. వినయ్ తన దగ్గర ఉన్న గన్తో, తనని ఇంతకు ముందు కాపాడిన లారీ డ్రైవర్ దగ్గర నుంచి తీసుకున్న గన్ అది, ఆ గన్నుతో వాళ్ళలో ఒకడిని కాల్చాడు. వాడిని చంపేయన్రా అంటూ అందరూ ముందుకు వస్తుండగా అందులో ఒకడు, రేయ్, వాడిని చంపకండి, వాడు చచ్చిపోతే ఆ మాంత్రికుడు బయటికి రాలేడు, వాడు బ్రతికి ఉండగానే పట్టుకోండి అని చెప్తున్నాడు. ఆ గార్డ్స్ అందరూ వినయ్ వెనక రావడంతో వినోద్, దుర్గా ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. వినయ్ ఆ బాంబ్స్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అతని వెనక అందరూ ఆ గది దగ్గరికి వచ్చారు. వినయ్ ఆ బాంబ్స్ చూస్తూ తన దగ్గర ఉన్న గన్తో ఆ బాంబుని కాల్చేశాడు. ఎప్పుడైతే వినయ్ బాంబ్స్ని కాల్చాడో అవి మొత్తం పేలిపోయాయి. వినయ్తో పాటు ఆ వెయిటర్, గార్డ్స్ అందరూ పేలిపోయారు. నేను చనిపోయినా నా తమ్ముడిని కాపాడాను, ఆ మాంత్రికుడు బయటికి రాకుండా ఆపగలిగాను అనుకుంటూ వినయ్ చనిపోయాడు. ఇదండి స్టోరీ. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి కొత్త వారు విజిట్ చేసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.